ఓం నమ శివాయ. నవరాత్రులలో ఈరోజు 9వ అవతారమైనటువంటి అవతారం కనకదుర్గాదేవి. మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. కఠినమైన తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నాడు. వరంగా ఈ విధంగా అడిగాడు, ఏ పురుషుడు నన్ను చంపొద్దు, మహిళ మాత్రమే నన్ను సంహరించాలి అని వరం కోరాడు. అప్పుడు బ్రహ్మ వరం ఇచ్చాడు. మహిషాసురుడు అహంకారంతో మరింత శక్తివంతమై 3 లోకాలను జయించాడు. దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టి ఇంద్రాసనాన్ని ఆక్రమించాడు. ఓడిపోయిన దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి ఆశ్రయించారు. వారి కోపం, శక్తులు ఒక్కచోట చేరి ఒక అద్భుతమైన శక్తి రూపం ఏర్పడింది. ఆ రూపం నవరత్నాల కాంతిలా ప్రకాశించింది. అందరు దేవతలు తమ శక్తులను, ఆయుధాలను ఆమెకు సమర్పించారు. శివుడి నుంచి త్రిశూలం, విష్ణువు నుంచి సుదర్శన చక్రం, వాయువు నుంచి విల్లు బాణాలు, ఇంద్రుడి నుంచి వజ్రాయుధం, అగ్ని నుంచి శక్తి, వరుణుడి నుంచి శంఖం, హిమవంతుడి నుంచి సింహం, ఇలా ఏర్పడినటువంటి శక్తి రూపమే దుర్గాదేవి. ఆమెనే మనం మహిషాసుర మర్దినిగాని కూడా అంటాము. దేవి సింహంపై స్వారీ చేసి మహిషాసుని యుద్ధానికి సవాలు చేసింది. యుద్ధం 9 రాత్రులు 10 రోజులు సాగింది. దీనినే నవరాత్రులు అంటారు. మహిషాసురుడు తన రూపాలను మారుస్తూ పోరాడాడు. మహిషం అంటే ఎద్దు, సింహం, ఏనుగు, మనిషి, ఇలా అనేక రూపాలను మారుస్తూ దేవితో యుద్ధం చేశాడు. చివరగా మళ్ళీ మహిష రూపంలోకి వచ్చాడు, అంటే ఎద్దు రూపంలోకి వచ్చాడు. దేవి తన త్రిశూలాన్ని అతని ఛాతిలో దించి అతన్ని సంహరించింది. మహిషాసుర్ని తల నరికి యుద్ధరంగంలో ఎత్తి పట్టుకుంది. అందుకే ఆమెను మహిషాసురవర్ధిని అని కూడా పిలుస్తారు. అంటే మహిషాసురుణ్ణి మర్దనం చేసింది కాబట్టి, అంతే చంపేసింది కాబట్టి. మహిషాసురుణ్ణి వధ జరిగిన రోజు దశమి. ఆ రోజునే విజయదశమి, దసరా పండుగ కూడా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచికి గెలుపు గుర్తుగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు అంటే మనలోని అజ్ఞానం, అహంకారం, కామం, క్రోధం. మహిషాసుర మర్దిని దేవి అంటే మన అంతరంగ శక్తి. ఈ కథ మనకేం చెబుతుందంటే, మనలోని చెడును, అహంకారాన్ని జ్ఞానం, ధర్మం, శక్తితో నశింపచేయాలి. అప్పుడు జీవితం విజయవంతమవుతుంది. అది మహిళా శక్తి, ధైర్యం, ధర్మం యొక్క ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని అమ్మవారి యొక్క లీలల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో దుర్గాయే నమః. ఓం నమో మహిషాసుర మర్దిన్యై నమః.